కొంచెం మీ సౌండ్ తగ్గకూడదా? బైబిల్లో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయముపై స్తుతిస్తుంటున్నాం. చదవబడిన వాక్యములో నుంచి ప్రార్థన కొరకై మాకు కావలసిన చక్కటి నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటును మరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. మనం చదువుకున్న ఈ వచనములో క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా గురించి మనం చదువుతున్నాం. ఈ ఎపఫ్రా గురించి అపోస్తలుడైన పౌలు ఈ వచనములో ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాడు అని చెప్తున్నాడు. ఎపఫ్రా గురించి పౌలు ఇస్తున్న సాక్ష్యం. అట్లాగే మన గురించి కూడా ఇతరులు ఏమని సాక్ష్యం ఇవ్వాలి? ఇతడు కూడా ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తి, ప్రార్థనలో పోరాడే వ్యక్తి అని మన గురించి కూడా సాక్ష్యం ఉండాలి. 99వ కీర్తనలో మనం చదువుతాం, యాజకులలో మోషే, అహరోనులు ఉండేరి, ప్రార్థించు వారిలో ఎవరున్నారంట? సమూయేలు ఉండెను. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం! ప్రార్థించే వారిలో ఎవరున్నారంట? సమూయేలు ఉన్నాడు. అట్లాగే మన గురించి కూడా అటు సాక్ష్యం ఉండాలి. ప్రార్థించే వారిలో మా సంఘములో నీ పేరు ఉండాలి. అక్కడ ఎవరు వచ్చినా రాకపోయినా ప్రార్థనకి ఫలాని వారు వస్తారండి అని సంఘము మన గురించి, దేవుని దాసులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఫలాని వ్యక్తి ఏ సంఘ ప్రార్థనకు రారండి అంటే ఇక చూడండి ఎట్లుంటుంది మన గురించి.
కాబట్టి దేవుని నమ్మి రక్షించబడిన తర్వాత సంఘముతో మనకు సహవాసం అవసరం. ఆదివారం మనకు ఎంత ప్రాముఖ్యమో మధ్య కూడికలన్నీ కూడా అంతే ప్రాముఖ్యం. అందుకే సంఘ ప్రార్థన కూడా ప్రాముఖ్యమైంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారం ఒకరోజు పోయేస్తే సరిపోద్దులే అనుకుంటారు. ఆదివారంతోనే వాళ్ళు సరిపెట్టుకుంటారు భక్తిని. అందుకే ఒక ఆయన అన్నాడు, భక్తిలో తృప్తి వద్దండి అన్నాడు. భక్తిలో ఏముండద్దంటే తృప్తి. ఇంత జాలే, ఇక్కడికి జాలే, నాకున్న భక్తి సరిపోతులే, ఇంకెందుకులే అనే ఆలోచన మనకు ఉండకూడదు. ఒక ఆదివారం వచ్చి కాసేపు ఆరాధన చేసి మళ్ళీ ఆదివారం వస్తే అది నామకార్థ క్రైస్తవులు చేసే పని. నిజమైన విశ్వాసి చేసే పని ఏంటంటే మధ్య కూడికలన్నిటికి కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరముతో సహవాసం కలిగి ఉండడమే నిజమైన విశ్వాసకు ఉండే లక్షణం. చూడండి, గొర్రెలు చూడండి, అవి ప్రతిదినం గొర్రెల మందలు ఏం చేస్తాయి చెప్పండి? ఎప్పుడు గొర్రెలతో సహవాసం కలిగి ఉంటాయి. కాబట్టి మనం కూడా విశ్వాసులంగా సంఘముతో మనము ఎప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. సంఘ సహవాసానికి మనం ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. అందుకే పౌలు కూడా హెబ్రీలకు రాస్తూ ఈ మాట అన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఇక్కడ చూడండి, మధ్యలో ఏమంటాడు? సమాజముగా కూడుట మానక. దేవుని ప్రజలు సమాజంగా కూడుకునే విషయంలో మానుకోకూడదు. ఈ చివరి దినాల్లో శత్రువు భలే పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆన్లైన్ ఆరాధన వచ్చేసింది. బైబిల్ ఏం చెప్తుంది? సమాజంగా ఏం చేయమంటుంది? కూడుకోండి అని చెప్తే ఇప్పుడు కొంతమంది హైటెక్ బోధకులు వచ్చినారు. హైటెక్ బోధకులు వచ్చి వాళ్ళు ఏంటంటే ఇంక ప్రజలతో అటాచ్మెంట్ ఉండదు. అసలు కాపరి అంటే అర్థం ఏంటంటే గొర్రెలతో ఉండేవాడే కాపరి. గొర్రెలు ఒక చోట, కాపరి ఒక చోట ఉంటే వాడిని ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? దొంగ కాపరి అంటారు వాడిని. అందుకని మోసపోకండి. ఒకవేళ ఆయనకి ఇంటర్నేషనల్ స్పీకర్ అని ఆయనకు ఒక బోర్డు మెడకు తగిలించుకుని ఉండొచ్చేమో, కానీ బైబిల్ ప్రకారం చెప్పాలంటే నిజమైన కాపరి ఎవరంటే ముందు నడుస్తూ మందను నడిపించేవాడే కాపరి. గొర్రెలారా నాతో రండి, నేను మీతో ఉంటాననేవాడే కాపరి. గొర్రెలారా మీరు ఆడికి రండి, నేను ఇటు పోతున్నా అంటే అసలు కాపరికి ఉండే లక్షణం కాదు అది. అందుకే ఈ దినాల్లో కాపరి అంటే అర్థమే తెలియకుండా అయిపోయింది. సరే, ఏది ఏమైనా సమాజముగా కూడుట దేవుని పిల్లలు మానుకోకూడదు. ఇంకా ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆ దినం అంటే యేసుక్రీస్తు రాకడ దినం. మనం చూచే కొలది ఏం చేయాలంటే మరెక్కువగా అలాగూ చేయొచ్చు. మరెక్కువగా అంటే కూడుకునే విషయంలో మరెక్కువ చేయాలి. ఎన్ని కోడికలు పెడితే అన్ని కోడికలకు అటెండ్ కావాలి. కాబట్టి కూడుకునే విషయంలో మరెక్కువ కూడుకోవాలి ప్రభు రాకడ దినాల్లో. కాబట్టి దేవుని ప్రజలమైన మనము ప్రార్థన విషయంలో ఆసక్తిని కనబరచాలి. ఇక్కడ చూడండి,
కొలసి విశ్వాసులకి పత్రిక రాస్తూ ఏమన్నాడంటే 12వ వచనం 4:12లో మీలో ఒకడును అన్నాడు. ఈ ఎపఫ్రా ఎవరంటే కొలసి సంఘములో ఒక ఆయన పరిచర్య చేసే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎట్లున్నాడంటే మీ కొరకు అతడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు ప్రార్థన అప్పుడప్పుడు చేసేవాడు కాదు, ఎల్లప్పుడూ. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లమైన మనము ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి. ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలని యేసుప్రభు కూడా చెప్పినాడు. లూకా సువార్త 18:1 మనకు తెలుసు. మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన ఈ ఉపమానము చెప్పాను అని చదువుతాం. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి చెప్పి చివరిలో అంటాడు. ఏమంటాడు? కాబట్టి జరుగుతున్న వీటి నెలను తప్పించుకొని ఆయన ఎదుట నిలబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటాడు. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు. కానీ ఈ దినాల్లో సంఘములో ఏం తక్కువైపోయిందంటే ప్రార్థన తక్కువైపోయింది. ఆది సంఘం ఏం చేసేది చెప్పండి? అపోస్తలుల కార్యములు 2:42లో మనం చదువుతాం. వీరు ఆది సంఘం అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును తర్వాత ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఎడతెగక అంటే ప్రార్థన ఎప్పుడూ చేస్తూ ఉండేది సంఘం. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆది సంఘం ఏక మనసుతో కూడి దేవునికి పట్టుదలతో బిగ్గరగా ప్రార్థించేది. ఆది సంఘములో అలాంటి ప్రార్థన ఉంది కాబట్టి ఆనాటి ఆది సంఘం ఎదుట ఎలాంటి శక్తులు పని చేయలేకపోయినవి. ఆది సంఘం ఎదుట గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించినాడు. ఆనాటి అధికారులు సువార్త ఆపాలి అని చూసిన, అపోస్తలులను బంధించాలని చూసిన చెరసాల పునాదులే కదిలిపోతున్నాయి. చెరసాల సంఖ్యలు ఏమైపోతున్నాయి? తెగిపోతున్నాయి. ఆనాడు సువార్తను ఆపడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే సంఘం అంత బలంగా ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఈనాడు కూడా సంఘం ఈ చివరి దినాల్లో ఎడతెగకుండా ప్రార్థించే విశ్వాసులంగా మనం ఉండాలి. దేవుని ప్రజలమైన మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ ఎపఫ్రా గురించి పౌలు కూడా ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు అన్నాడు. ఒక విశ్వాసి ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటాడు అంటే చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరియలో ఉండెను. చాలు ఇక్కడ కొర్నేలు గురించి చదువుతాం. ఏమని చదువుతాం? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని చదువుతాం. ఎందుకని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు? మొదటి వచనంలో కొర్నేలు ఎవరంటే భక్తిపరుడు అని చదువుతాం. 2వ వచనంలో కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి అని చదువుతాం. ఎవరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు.
ప్రార్థనకి భక్తికి సంబంధం ఉంటుంది. ఎప్పుడూ ప్రార్థన చేసుకునే వ్యక్తి భక్తిగా ఉంటాడు. ఎప్పుడూ ప్రార్థన చేయని వ్యక్తి భక్తిహీనంగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతామంటే దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. మనము దేవుని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భక్తిగా ఉండాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రతిదినం దేవుని దగ్గరకు వస్తాం, ప్రతిదినం దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? సామెతల గ్రంథంలో మనం చదువుతాం. చూడండి, సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే చాలమ్మ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏం చేయడం అంట? చెడుతనాన్ని అసహించుకోవడం. చెడు అంటే పాపం, పాపాన్ని అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగి పోవుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనాన్ని నుంచి తొలగిపోతారు. చెడు ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండడానికి ఇష్టపడరు. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ భక్తి కలిగిన వాడు ఉండలేడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వ్యక్తి చెడుతనాన్ని అసహించుకుంటాడు. చెడున్న చోట నుంచి ఏమవుతాడు? తొలగిపోతాడు. యోసేపు పోతిఫరు భార్య శోధిస్తున్నప్పుడు ఆ పాపము జరిగి ఆ స్థలము నుంచి ఏమైనాడు? పారిపోయినాడు. కాబట్టి పాపం ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి, చెడుతనము నుంచి మనం తొలగిపోవాలి, పారిపోవాలి. అదే నిజమైన భక్తి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపము నుంచి దూరంగా పోవడం, పాపాన్ని అసహించుకోవడం. తర్వాత రెండవది చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 6 కలిసి ఉన్నాయి చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఇక్కడ 3, 6 వచనాల్లో మధ్యలో చెప్తాడు ఏమని? మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. పౌలు కూడా ఫిలిప్పీ సంఘ విశ్వాసుల కొరకు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? చూడండి, అక్కడ మధ్యలో అంటాడు ఏమని? మీరు నాతో పాలువారయుండుట. ఇది వరకు మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి.
ఫిలిప్పీ సంఘ విశ్వాసులు పౌలు సువార్త చేస్తుంటే పౌలుతో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? పాలువారయుండి సహకరిస్తున్నారు. తర్వాత మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ సత్క్రియ అంటే ఇక్కడ సువార్తలో మనం కూడా పాలు పంచుకోవడం. సువార్త అనే ఈ సత్క్రియ ఫిలిప్పీ విశ్వాసులలో ఆరంభించాడు. ఇది యేసుక్రీస్తు దినం వరకు అంటే ప్రభువు వచ్చేంత వరకు దాన్ని దేవుడు కొనసాగిస్తాడని పౌలు రూఢిగా నమ్ముతున్నాడు. నమ్మడం అంటే విశ్వాసం. నమ్ముచున్నాను గనుక ఇప్పుడు వీళ్ళ కోసం ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే నమ్మినప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు. అదనమాట. దేవుడు ఏదైనా ఒకటి చేయగలడు అనే నమ్మకం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. ప్రార్థనకి, నమ్మకానికి, ప్రార్థనకి, విశ్వాసానికి సంబంధం ఉంటుంది. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, విశ్వసించని వానికెట్లు ప్రార్థన చేయుదురు అంటాడు. ప్రార్థించాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ప్రార్థన చేయలేము. ప్రార్థన చేయకపోతే ప్రభు దగ్గర నుంచి మనమేమీ పొందలేము. కాబట్టి పౌలు ఫిలిప్పీ విశ్వాసుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళల్లో సువార్త అనే ఆ సత్క్రియ ఆరంభమైంది. అది యేసు ప్రభు వచ్చేంత వరకు దేవుడు కొనసాగిస్తాడని ఆయన రూఢి అంటే ఖచ్చితంగా పౌలు నమ్ముతున్నాడే. అందుకే వాళ్ళ నిమిత్తం ఈయన చెరసాల్లో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎల్లప్పుడూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ప్రార్థన ఎప్పుడు చేయగలడంటే దేవుడు ఏదైనా ఒకటి చేయగలడు అని నమ్మకం ఉన్నప్పుడు, ఆ నమ్మకమే, విశ్వాసమే ఎల్లప్పుడూ మనల్ని ప్రార్థించడానికి పురుకొల్పుతుంది. మనం ప్రార్థన చేయడం లేదు అంటే అర్థం ఏంటంటే మన విశ్వాసం ఎక్కడో ఏమైంది చెప్పండి? సన్నగిలిపోయింది అని అర్థం. మన విశ్వాసం ఎక్కడో సడలిపోయింది అని. చాలామంది చూడండి, అన్న నేను ఆరంభంలో బాగా ప్రార్థన చేసుకునేవాడిని దాన్ని అంటుంటారు. మరి ఇప్పుడేమైంది? ఆ ప్రార్థన ఏమైపోయింది? తక్కువైపోతుంది. అంటే అర్థం ఏంటి? విశ్వాసం మెల్లమెల్లగా ఏమైపోతుంది? విశ్వాసం సన్నగిలిపోతుంది. అందుకనే కొరింథీయులకు 2వ పత్రిక పౌలు రాస్తూ అంటాడు, కొరింథీ విశ్వాసులకే రాస్తూ ఏమంటాడు తెలుసా? 13వ అధ్యాయంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి అంటాడు. అందుకనే దేవుని పిల్లలు చివరి దినాల్లో విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసుప్రభు అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. చాలామంది చివరి దినాల్లో విశ్వాసం సన్నగిలి ప్రార్థన నిర్లక్ష్యం చేసి ఆత్మీయంగా చల్లారిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రియులారా, మన విశ్వాసం రోజు రోజుకి ఏం కావాలి? విశ్వాసం పెరగాలి. మన విశ్వాసం రోజు రోజుకి పెరగాలి. అందుకే యేసుప్రభు విశ్వాసం ఆవగింజతో పోల్చినాడు. ఆవగింజ భూమిలో నాటితే ఏమైందండి? ఆవగింజ చిన్నదే, అయితే విత్తినప్పుడు కూర మొక్కల్లో ఎంతదవుతుందంట? పెద్దదవుతుందంట. యేసుప్రభు చెప్పినాడు. అట్లా మనకున్న చిన్న విశ్వాసమే కూర మొక్కల్లో పెద్ద చెట్టు అయినట్టు మన విశ్వాసం రోజు రోజుకి పెరిగి పెద్దగా కావాలి. అందుకే యేసుప్రభు శిష్యులు అన్నారు, ఏమన్నారు? ప్రభువా, మా విశ్వాసము వృద్ధి పొందించము అన్నారు. మన విశ్వాసం రోజు రోజుకి ఏం కావాలంటే
వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి. కానీ చాలామంది విశ్వాసములు ఏమైపోతున్నారంటే రాను రాను చల్లారిపోతున్నారు, విశ్వాసము నుంచి తొలగిపోతున్నారు, విశ్వాసములో తప్పిపోతున్నారు. పౌలు అన్నాడు, ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసం నుంచి రక్షించబడ్డం మంచిదే. విశ్వాసంలో కొనసాగేటప్పుడు శత్రువు మన విశ్వాసాన్ని దొంగిలించే ప్రమాదం ఉంది, విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం. అందుకే నా విశ్వాసం కాపాడుకున్నాను అంటే అర్థం ఏంటంటే సాతానుడు మన విశ్వాసాన్ని దొంగిలిస్తాడు, విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే బైబిల్లో సాతానుడు దొంగ అని ఉంది. అపవాది ఎవరంట? వాడి దొంగ అయి ఉండి దొంగతనము హత్య చేయుటకు వస్తాడని ఉంది. దొంగ అని ఉంది. సాతానుకున్న పేర్లలో ఒకటి దొంగ అని ఉంది, అనుకున్న బిరుదు. సాతానుడు ఏం దొంగిలిస్తాడు? లోకంలో దొంగ ఏం దొంగిలిస్తాడు? విలువైన వాటిని. మన దగ్గర విలువైనవి కొన్ని దొంగిలిస్తాడు సాతానుడు. వాటిలో ఒకటి విశ్వాసం. విశ్వాసం బంగారం లాంటిది. అందుకే అమూల్యమైన మీ విశ్వాసం నశించిపోయే సువర్ణం కంటే మేలైనదంట మన విశ్వాసం. సువర్ణముతో దేవుడు మన విశ్వాసాన్ని పోల్చినాడు. కాబట్టి అలాంటి విలువైన అమూల్యమైన మన విశ్వాసాన్ని వాడు దొంగిలిస్తాడు. అందుకనే మన విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పౌలు విశ్వసించి విశ్వాసముతో దేవుని మీద ఉన్నాడు కాబట్టి ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ ఫిలిప్పీ విశ్వాసుల కోసం ఆయన ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఎవరు ప్రార్థన చేయగలరంటే దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉన్నవాళ్ళు. ఒకటి ఏం చెప్పుకున్నాం? కొన్నేలు వలె భయము, భక్తి కలిగిన వారు. రెండవది దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. ప్రార్థన సన్నగిలిపోతుంది అంటే అర్థం ఏంటంటే మన విశ్వాసం చల్లారిపోతుందని. ఇంకొక మాట గుర్తు చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కొలసీలకు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక చాలా జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇక్కడ కూడా పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకి పత్రిక రాస్తూ ఏమంటాడు? నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు అన్నాడు. రోమాలో ఉన్న విశ్వాసులకి పత్రిక రాస్తూ నా ప్రార్థనలో దేవుణ్ణి ఎల్లప్పుడూ బతిమాలుకుంటున్నా, దేవుణ్ణి అడుక్కుంటున్నా, ప్రార్థన చేస్తున్నా. ఎల్లప్పుడు ఎందుకు చేస్తున్నాడంట? చూడండి 9వ వచనం ఆరంభంలో, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు. అంటే పౌలు రోమాలో ఉన్న విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ ఏమొస్తున్నాయి? ఆటంకాలు వస్తున్నాయి. అయితే ఆ ఆటంకాలను తొలగించి దేవుడు రోమాకు నడిపించాలని పౌలు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? దేవుని బతిమాలుకుంటున్నాడు. ప్రియులారా, ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే మనకు వచ్చే ఆటంకాలన్నిటిని ఏం చేస్తుంది చెప్పండి? తొలగిస్తుంది. ప్రార్థనకి చాలా శక్తి ఉంది, ప్రార్థనకి చాలా బలం ఉంది. గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో కూడా వచ్చే ఆటంకాలు, మన జీవితంలో వచ్చే అభ్యంతరాలు తొలగిపోవాలంటే
మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలుకు తెలుసు, నేను రోమాకు వెళ్ళాలి అనుకుంటున్నాను, అయితే ఏమొస్తున్నాయి? ఆటంకాలు వస్తున్నాయి. ఈ ఆటంకాలు తొలగితే నేను రోమాకు వెళ్తాను. వెళ్ళుడు ద్వారా కింద మనం చదువుతాం, పౌలు వెళ్ళుడు ద్వారా అక్కడుండే విశ్వాసులు ఏం పొందుతారో కింద చెప్తాడు. కాబట్టి పౌలు రోమాకి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు తొలగిపోవడానికి దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనకున్న శక్తి పౌలు గుర్తించాడు. నాకున్న ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే తొలగించేది ఏదండి? ప్రార్థన అని ఎరిగినాడు. అలాగే ఎవరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారంటే ప్రార్థనకున్న శక్తిని గ్రహించిన వారు. ఈ దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థనకున్న శక్తి ఏంటో గ్రహించడం లేదు. ఊరికే బైబిల్లో అది చదువుకుంటూ పోతాం, కానీ ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న బలం అది మనం ఎరగడం లేదు. బైబిల్లో చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రార్థించినప్పుడు ఏం ఆగిపోయినాయంటే సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్లుగా బైబిల్లో రాయబడింది. ఏలియా ప్రార్థిస్తే ఆకాశం నుంచి వర్షం కురిసింది, వర్షం కూడా ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థన చేస్తే వర్షము కురిసింది. ఒకసారి ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చి బలిపీఠాన్ని బుగ్గి చేసింది. కాబట్టి ప్రార్థనకి ఎంత శక్తి ఉందని బైబిల్లో దేవుడు రాయించినప్పటికీ మనం అవి ఊరికి చదువుకుంటాం అంతే. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఆయన ఏలియా కాబట్టి అటు జరిగింది, ఆయన యెహోషువ కాబట్టి అటు జరిగింది, నేను కాదు కదా అనుకుంటాం కదా. అందుకే బైబిల్లో దేవుడు ఆ మాట రాయించినాడు యాకోబు పత్రికలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అనే. ప్రియులారా, మనం ఎప్పుడు మర్చిపోవద్దు, మనుషులు ఎవరైనప్పటికీ ప్రార్థనకి శక్తి ఉంది. ఈరోజు నీవు నేను చేయాల్సిన విధానంలో నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఈరోజు కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. క్రొత్త నిబంధనలు కూడా ఆది సంఘం ప్రార్థన చేసినప్పుడు భూమి కదిలిపోయింది, అంటే భూకంపాలు వచ్చినాయి, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, అపోస్తుల సంఖ్యలు తెగిపోయినాయి, పరలోకపు దేవుని దూతలే వాళ్ళ దగ్గరికి వచ్చినాయి, వచ్చి వాళ్ళని ఏం చేసినాయి? నడిపించినాయి. దేవదూతలు వాళ్ళతో ఉండి చెరసాల నుంచి బయటకు తీసుకుని వచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. ప్రార్థనకు అంత శక్తి ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ శక్తిని మనం ఎరిగితే మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన యొక్క శక్తిని ఎరగకపోతే ప్రార్థన నిర్లక్ష్యంగానే చూస్తాం. కాబట్టి మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఎల్లప్పుడూ ఎవరు ప్రార్థిస్తారంటే, 1 దేవుని యందు భయభక్తులు గలవారు, 2 దేవుని మీద విశ్వాసం కలిగిన వారు, 3వది ప్రార్థన యొక్క శక్తిని ఎరిగిన వారు. నిజంగా ఎఫ్రా వలె నీవు నేను ఎల్లప్పుడూ ప్రార్థించాలంటే మొదటిగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2వది దేవుని మీద మనకున్న విశ్వాసం సన్నగిలకూడదు. 3వది ప్రార్థన యొక్క శక్తిని మనం ఎరగాలి. బైబిల్లో చూడండి, భక్తులైన వారు వాళ్ళకు సమస్య ముందుకొచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేసేవాళ్ళు తెలుసా? మనం దేవుని దగ్గరికి పోదాం అనేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైపోయింది చెప్పండి? దేవుని వదిలిపెట్టి ఇంకా వేరే రూట్ చూస్తున్నాం మనం. అందుకే లేని సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం. యెహోషువ మీదకి 3 శత్రువులు వచ్చినారు కదా, యెహోషాపాతు మీదకి 3 శత్రువులు వస్తే ఆయన ఏమన్నాడు? ఉపవాస దినాన్ని చాటించాడంట. వాస్తవంగా శత్రువులు వస్తే ఏం చేయాలి? ఒరే మన దగ్గర సైన్యం ఎంత ఉందో చూడనాలే, మన దగ్గర ఆయుధాలు ఎన్ని ఉన్నాయిరా అన్నీ రెడీ చేయండి అనాలి. కానీ యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాస దినాన్ని చాటించి యూదా వారందరూ ఒక చోటికి చేరి ఉపవాసం ఉండి దేవునికి ఏం చేశారు?
ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చినాడు. ఏమనంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి ఆ దినాల్లో దిగి వచ్చి ఆయన చెప్పినాడు. దేవుడు చెప్పినాడు ఏమని, మీరు భయపడకండి, యెహోషాపాతు రాజా, దేవుడు మీ పక్షంగా ఏం చేయబోతున్నాడు, యుద్ధం చేయబోతున్నాడని జవాబిచ్చినాడు. యెహోషాపాతు సమస్య వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధపడినాడు. అట్లాగే అసూరు రాజు హిజ్కియా మీదకి వచ్చినప్పుడు అసూరు రాజు ఏమన్నాడు, ఆయన గొప్ప రాజు కాబట్టి మనం కూడా గొప్ప సైన్యాన్ని సిద్ధం చేసుకుందాం అనలేదు. ఫస్ట్ మీరు ఎక్కడికి పోవాలి, దేవాలయం దగ్గరికి పోండి. అక్కడ ఎవరున్నారు, యెషయా ప్రవక్త ఉన్నాడు, పోయి చెప్పండి ఆయనకి సమస్య వచ్చింది, ఏం చేయాలి, నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయి మా కోసం అని. హిజ్కియా ఏం చేశాడంటే ప్రవక్త దగ్గరికి మనుషులను పంపించి మా కోసం పిల్లలు పుట్ట వచ్చింది కానీ కనుటకు శక్తి లేదు అంటే అర్థం ఏంటంటే కనంత బాధ మాకుంది కానీ దాని నుంచి బయటపడే పరిస్థితి మాకు లేదు అని చెబితే, ఇప్పుడు యెషయా ప్రవక్త ప్రార్థన చేశాడు. యెషయా ప్రవక్తే కాదు, హిజ్కియా కూడా దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినాడు. బైబిల్లో భక్తులైన వారందరూ కూడా ప్రార్థన యొక్క శక్తి, దాని విలువ ఎరిగి ప్రార్థించారు కాబట్టి వారు గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు, దేవుని ద్వారా వాళ్ళు చూడగలిగినారు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థన మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దేవుడు మన జీవితాల్లో చేయాలనుకున్న కార్యాలు మనము చూడలేము. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.